తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి ఉత్తర్ ప్రదేశ్ కి సంబంధించినటువంటి యువకుడి కళ ఖరీదైన కళగానే మిగిలిపోయింది. అయితే పెళ్ళైన కొద్ది గంటలకే ఆల్మోస్ట్ ₹1,00,00,000 విలువైనటువంటి సామాగ్రి, నగలు అన్ని కూడా తీసుకొని పరారైపోయింది ఆ పెళ్లి కూతురు. అసలు వివరాల్లోకి వెళితే అంటే ఉత్తరప్రదేశ్ బళ్ళారికి సంబంధించినటువంటి అభిషేక్ ఐఏఎస్ ఆఫీసర్ ని అంటే చేసుకుంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నాకు పెళ్ళే వద్దన్నట్టు పట్టుబట్టి కూర్చున్నాడు. సో ఇదే అదనంగా కాచుకుని కూర్చున్నటువంటి ఓ మహిళ తనని యొక్క ప్రొఫైల్ అంతటి కూడా చెక్ చేసుకుని ఈవిడ ఐఏఎస్ అంటే ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఆయనతో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం కాస్త పెళ్లి వరకు దారి తీసింది. అంటే ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేస్తుంది ఇంటికి, ఇక మా కోడలు ఐఏఎస్ ఆఫీసర్ అంటూ వాళ్ళు అంటే కుటుంబ సభ్యులు అలాగే బంధుమిత్రులు అందరూ కూడా పొంగి పొర్లిపోయారు. ఇక ఇంకేముంది, ₹1,00,00,000 విలువ చేసేటువంటి నగలనన్నిని కూడా అంటే వజ్రాలు ఐదుర్యాలతోటి మొత్తం ఒళ్ళంతా దిగేసేసినట్టుగా సో ఆవిడికి మొత్తం సామాన్లంతా కూడా ఇచ్చేసినట్టు పని అయింది. అయితే పెళ్లికి ముందు కూడా చాలా వరకు వీళ్ళు ఆవిడతో మాట్లాడడం, ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా వరకు కూడా పనులు ఉంటాయి, ఇవన్నీ నేను చూసుకోవాలంటే ఫాస్ట్ గా పెళ్లిళ్ళు అయిపోవాలి నాకు అని చెప్పేసి చెప్పినటువంటి సాధన సో పెళ్ళైనటువంటి కొన్ని గంటల్లోనే అక్కడి నుంచి ఆ నగలన్నీ తీసుకున్న కూడా పరారైపోయింది. అయితే దీన్ని తీసుకుని వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ కూడా రైజ్ చేయడం జరిగింది. అయితే పెళ్లి జరిగినటువంటి ఏదైతే ఫస్ట్ నైట్ ఉంటుందో ఆ ఫస్ట్ నైట్ కి సంబంధించినంత వరకు సో ఎక్కడైతే పెళ్లి కొడుకు నిద్రపోతూ ఉన్నటువంటి సమయాన్ని గుర్తించినటువంటి సాధన ఫాస్ట్ గా లేచి తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అంతటిని కూడా తీసుకొని అలాగే కొన్ని విలువైనటువంటి వెండి చాలా వరకు సామాన్లన్నీ కూడా ఒక బ్యాగ్ లో మూట కట్టి అక్కడి నుంచి పరారైపోయింది. ఆ తర్వాత పొద్దున్న లేవగానే సాధన ఎక్కడుందని చూసి ఆశ్చర్యపోయాడు అభిషేక్. ఏదేంటి విలువైనటువంటి బంగారాలు లేవు, ఏ వస్తువులు ఆల్మోస్ట్ ₹1,00,00,000 పైగా విలువ చేసేటువంటి సామాగ్రి ఏది కూడా లేదని సో మోసపోయాము అని అర్థం చేసుకుని స్టేషన్ కు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేశారు. సో వెంటనే ఫాస్ట్ గా 3 బృందాలతోటి సో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఫాస్ట్ గా అంటే రియాక్ట్ అవ్వడము, బృందాలతోటి వెతికించడం కూడా జరిగింది. సో ఇదే క్రమంలో ఆ నెక్స్ట్ డేనే ఇంకొక అంటే ఆ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక ఊర్లో సో సాధన ఆ తీసుకెళ్లినటువంటి సామాన్లు అంతటితో కూడా పట్టుబడింది. సో ఆవిడ్ని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. బట్ ఈవిడితో పాటు వాళ్ళ మేనమామ అలాగే బావ సంథింగ్ తండ్రి ఎవరో వరుస వీళ్ళందరూ కూడా సో ఇందులో ఉన్నట్టు ప్రధాన నిందితులుగా కూడా తెలుస్తుంది. ఇలాగా ఐఏఎస్ ఆఫీసర్ ని అని చెప్పి ఇంకా ఎంత మందిని మోసం చేస్తుంది అనేటువంటి ధోరణిలో కూడా కేసు అయితే దర్యాప్తు జరగడం జరుగుతుంది. సో ఇక మీదట ఇంకెంత మందిని ఇలా మోసం పోతుందా లేదు అంటే ఇక దీనికి ముందు ఎవరినైతే మోసం చేసిందా అనేటువంటి ధోరణిలో కూడా కేసు ఫైల్ చేశారు. సో ఇదే క్రమంలో దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నప్పటికీ సాధన యొక్క అంటే ఆవిడ చాలా మందిని ఇప్పటి వరకే మోసం చేసినట్టు తెలుస్తుంది. కానీ ఐఏఎస్ ఆఫీసర్ ని అంటూ ఆయనకు ఉన్నటువంటి కోరికని అంటే వాళ్ళ కోరికని అదనంగా తీసుకొని పెళ్లి బ్యూరోస్ అని చెప్పి కూడా చాలా వరకు మనకు వస్తూ ఉన్నాయి. ఇదే బ్యూరోస్ కి సంబంధించి ఎన్నో ఫేక్ ప్రొఫైల్స్ వస్తూ ఉంది. ఈ ఫేక్ గా ఉన్నటువంటి ప్రొఫైల్స్ అన్నిటిని కూడా చెక్ చేయకుండా సో వెంటనే వెళ్ళి ఆ బురదలో పడిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అటు తేరుకోలేరు, ఇటు బురద కరుక్కోలేరు అన్నట్టు విధంగా ఈ రోజు అభిషేక్ పని అయిపోయినట్టుంది. ఎందుకనంటే అటు పెళ్లి అయిపోయింది, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ హస్బెండ్ అయిపోతాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఉన్న ఆస్తి అంటే ఉన్న డబ్బులన్నీ కూడా ఊడ్చుకొని వెళ్ళిపోయింది. అంటే మన యొక్క కోరిక ఏ విధంగా ఉంటుందంటే ఈ మధ్య కాలంలో చాలా మంది యొక్క విషయస్ ఏ విధంగా ఉన్నాయంటే అది అంతు చిక్కింది అంటే మనం దాన్ని అందుకోలేమని తెలుసు అయినా కానీ అది కావాలి అంటారు. అది వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఏం కష్టపడుకున్నా నీకు అది వచ్చేసింది అంటే డెఫినెట్ గా నువ్వు బోల్తా పడతావనే అర్థం. ఇలాంటిది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఈ యొక్క అభిషేక్ స్టోరీ అందరికి ఒక ఎగ్జాంపుల్ గా అవ్వాలి. బట్ ఇప్పుడు అంటే ఎలాంటి ప్రాణ నష్టం లేదు. ఒకవేళ అదే క్రమంలో ఆమెను పారిపోతున్న క్రమంలో అభిషేక్ గారిని లేచి చూసినట్లయితే ఆయనని హత్య చేయడానికి కూడా వెనకాడినటువంటి స్వభావం కలిగినటువంటి సాధన డెఫినెట్ గా కుటుంబ సభ్యులందరినీ కూడా ఏదో ఒకటి చేసేటువంటి, ఎందుకంటే ₹1,00,00,000 అని అంటే ఎన్ని రోజులు కూర్చుని తింటే కూడా తరగనటువంటి డబ్బు అది. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. దయచేసి ఒకసారి ఈ మ్యారేజ్ బ్యూరోస్ కి సంబంధించినంత వరకు పెళ్లిళ్ళు గనక చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క పూర్తి తరాల మొత్తం కూడా అసలు ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు,
సరైనోళ్ళ కాదా ఊర్లో దంతే దాని ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి పెళ్లి చేసుకోవడం ఎంతకన్నా కరెక్ట్ లేదు అన్నట్టు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పటివరకైతే ప్రాణ నష్టం లేదు కాబట్టి ఎలాంటిది లేదు, డబ్బులు కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పుడు ఆ ₹1,00,00,000 సంబంధించిన వస్తువులు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళని పిలిపించడం కూడా జరిగిందట. చూడాలి మరి ఇక మీదటి ఇలాంటి స్టోరీస్ వింటూ ఉంటే కొంచెం వింతగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కొంచెం తెలివి ఉండాలి, బుర్ర పెట్టి ఆలోచించాలి అంటారు. ఐఏఎస్ ఆఫీసర్ అనగానేమో తల్లిదండ్రులు అమ్మ మా కోడలు ఐఏఎస్ ఆఫీసర్ అని ఆనందపడిపోయి పెళ్లి కొప్పేసుకున్నారు. ఈ కొడుకు గారేమో అభిషేక్ ఏమో అబ్బా ఐఏఎస్ ఆఫీసర్ నా కళ నెరవేరుతుందని, అసలు నిజమా కాదా, ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత పలుకుబడి ఉంటుంది, ఎంతమంది ఆవిడికి స్టాఫ్ ఉంటారు, అండ్ ఆవిడకి సంబంధించినంత వరకు ఒక మనిషి పక్కన ఎప్పుడు ఉంటుంటే అలాంటిది ఏది లేకుండా అంత ఈజీగా మోసం చేసిందంటే మోసపోయే గుణం ఉన్న వాళ్ళని మోసం చేస్తానే ఉంటారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో మరి ఈ యొక్క స్టోరీ మీకు ఎలా అనిపించింది? సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ముందు నిద్ర నుంచి మేలుకోవాలి అనేటువంటి సామెత గుర్తొస్తూ ఉంది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ అందరి ముందుకు వస్తే చూస్తూనే ఉండండి ఆర్చా.